ఓం నమో వెంకటేశాయ. శ్రీరామనవమి పనులైతే ప్రారంభమైనాయండి. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటనేది కూడా మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అలాగే రేపు ఉదయం అంకురార్పణ కార్యక్రమం అయితే ఉంటుందండి. అలాగే రేపు సాయంత్రము స్వామివారి అమ్మవారి యొక్క ఎదుర్కోలు మహోత్సవం అయితే ఉంటుంది. ఆ తర్వాత నవమి రోజు శ్రీరామ స్వామివారి యొక్క తిరుక్కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరగనున్నది. ఆ తర్వాత రోజు పట్టాభిషేకం కూడా ఉంటుందండి స్వామివారికి. ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా రాముల వారికి చేయటం జరుగుతుంది. భద్రాచలంలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా మా ఇంట్లో కూడా స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే మంగళవారం బుధవారం కార్యక్రమాలని నేను రేపటి వీడియోలో అయితే తెలియజేస్తాను. మంగళవారం కూడా ఉన్నాయండి కొన్ని కార్యక్రమాలు, బుధవారం కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమాలని ఇంకా లిస్ట్ రెడీ చేయలేదు. కాకపోతే ఈ 3 రోజులు మాత్రం రేపు అంకురార్పణ, రేపు సాయంత్రము ఎదుర్కోలు మహోత్సవము, ఆ తర్వాత రోజు కళ్యాణము, ఆ తర్వాత పట్టాభిషేకం అయితే ఫిక్స్ అయినాయి. ఆ తర్వాత 2 రోజులు ఏం కార్యక్రమం ఉందా అనేది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇవన్నీ కూడా చూడండి, రాముల వారి యొక్క కవచాలన్నిటికి కూడా పెయింట్ వేసేసి, రంగువల్లీలు వేసేసి, అలాగే మకర తోరణానికి కూడా రంగు వేసి ఈ విధంగా సిద్ధం చేయడం అనేది జరిగిందండి. స్వామివారి యొక్క కళ్యాణానికి ఈ విధంగా ఛత్రము, చామరము అన్నీ కూడా ఆ రోజు అలంకరించే నగలు అవన్నీ కూడా పెయింట్ వేయటం జరిగిందండి. అలాగే రాముల వారి విగ్రహాలు కూడా ఇప్పుడు చూపిస్తాను. వాటికి కూడా మొత్తం కూడా మళ్ళీ కడిగి ఇవన్నీ కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ విధంగా రాముల వారిని చూడండి. ఈ విధంగా సీతాదేవి, లక్ష్మణస్వామి, రాముల వారు, అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారండి. ఈ విధంగా వాటికి అలంకారం చేయడం అనేది ఉంటుంది. మా ఇంట్లో ఉన్న రాముడు భద్రాద్రి రామనారాయణుడండి. సాక్షాత్తు వైకుంఠం నుండి రామనారాయణుడు మన భద్రాచలానికి వేంచేశారు. అదే రూపంలో స్వామి మా ఇంట్లో కూడా వేంచేసి ఉన్నారు శాంతి నిలయంలో. ఆ రామయ్య తండ్రికి విశేషమైన కళ్యాణాన్ని ఈ మొదటి సంవత్సరం అంగరంగ వైభవంగా చేద్దామని అనుకుంటున్నాము. ఆ స్వామివారి సంకల్పం చేత ఈ సంవత్సరం బాగా చేసుకుందామనే భావిస్తున్నాను. ఈ విధంగా స్వామివారిని మీకు చూపిస్తున్నాను. చూసినట్లయితే స్వామివారు ఈ విధంగా అయితే ఉన్నారండి. లక్ష్మణ స్వామివారు, అలాగే సీతా అమ్మవారు మధ్యలో వైకుంఠ రామనారాయణుడిగా దర్శనాన్ని ఇస్తున్నారు. రామనారాయణుడు అని ఎందుకు అంటున్నారంటే కనుక స్వామివారికి వెనక 2 చేతుల్లో కూడా ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము అనేది ఉంటుంది కాబట్టి ఆయన్ను అందుకని భద్రాచల రామనారాయణుడిగా భావిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మండపం కూడా ఏర్పాటు చేశామండి. ఇలా ఒక కొత్తది ఇది ఉంటే దాని మీద స్టేజీ ఎల్లే ఏర్పాటు చేశానండి. ఈ విధంగా స్టేజీ ఎల్లే ఏర్పాటు చేసి వాటి మీద పెట్టబోతున్నాను రాముల వారిని. అంటే కొంచెం ముందుకే పెడుతున్నానులేండి. ఈ విధంగా కొంచెం ఒక దిమ్మెల్లే కట్టి అది టీవీది అట్టపెట్టి ఉందండి. అట్టపెట్టి పెట్టేసి దాని మీద ఒక సింపుల్గా మామూలుగా అయితే పీట వేశాను. తర్వాత మీకు చూపిస్తానికని మామూలుగా ఫోటో అంటే వీడియో కోసమని అలా పెట్టాను. లేదంటే మామూలుగా వేసేవాడిని. మామూలుగా మీరు అనుకోవచ్చు, అంటే ఇంకా కొంచెం మంచి యువతలు వేయచ్చు కట్టన అంటే కనుక రూమ్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా, ఇది తప్పుగా అనుకోబాకండి, ఇది కొత్తదేనండి, కొత్త మంచమేను. కానీ స్వామివారి ఫస్ట్ కళ్యాణం కాబట్టి స్టేజీ వెళ్ళే ఉంటుంది కాబట్టి వేయటం అనేది జరిగిందండి. హైట్ కోసం, అందులో హైట్ కూడా కావాలి కాబట్టి ఈ విధంగా అయితే చేయటం జరిగిందండి. పైన ఎవరు ఎక్కరు, కానీ స్వామివారు మాత్రమే ఉంటారు పైన. స్వామివారికి ఎదురుగా కూడా లైట్ కూడా పెట్టించాను. శాంతం పైన కూడా ట్యూబ్ లైట్ ఉందండి. అయితే ఇంతవరకు ముందు కనుక వేస్తే కనుక ఆ ట్యూబ్ లైట్కి అడ్డం వస్తుందని చెప్పి ఈ విధంగా వేయటం జరిగిందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.